హలో! హాయ్ అందరికీ. నేను చేసిన ఒక వీడియోకు నాకొకరు కామెంట్ పెట్టారండి. అన్నీ అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ కవర్స్ అని, వాటి వల్ల హెల్త్ పాడవుతుందని పెట్టారు. కరెక్టేనండి. ఆ కామెంట్‌ని నేను ఒప్పుకుంటాను. మీరు కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఇక నుంచి స్టీల్ పాత్రల్లో వంట చేయడానికి ట్రై చేస్తాను, కానీ వాటిని తీసుకోవడానికి నాకు కాస్త టైం పడుతుంది. తీసుకున్న తర్వాత మాత్రం వాటిలోనే వంట చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తుంది బోటి కూర అండి. బోటి తెచ్చుకున్న తర్వాత వేడి నీళ్ళలో వేసి బాగా కడిగి క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 కొబ్బరి ముక్కలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లోకి మసాలా దినుసులు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది వేగాక బోటీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత గరం మసాలా, ఇంతకు ముందు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన బోటి కూర రెడీ అయిపోయింది.